తో ఊగిపోయి వాళ్ళు కలర్ బట్టలు వేసుకున్నారు లోకానుసార్లని వెంటనే సర్టిఫికేట్లు ఇవ్వద్దు. ముఖం పగల కొడతాడు యేసయ్య. దాన్ని ఒక ఆచారం చేయొద్దు. తెల్ల బట్టే కట్టాలి, తెల్ల వస్త్రమే వేయాలని ఒక ఆచారం చేయొద్దు. మైండ్ బాగున్న వాళ్ళకి నేను చెప్పేది అర్థమైద్ది. దేవునికి స్తోత్రం. నీకు ఇంట్రెస్ట్ ఉందా వేసుకు. ఇప్పుడు నా తెల్ల బట్టలు అంటే ఇష్టం, వేసుకున్నా. చిరాకు పుడితే కలర్ బట్టలు వేసుకుంటా. అయితే ఓవర్ యాక్షన్ చేయకుండా, హడావుడి వేయకుండా, ఏదో దేవభక్తుడు భక్తి సాధకుడు అంటే దానికి తగ్గ అవతారం కూడా కనపరచాలి కాబట్టి దానికి తగ్గట్టుగా ఉండాలి. వేరే వేరే విధంగా వ్యవహరించాను అనుకో తేడాగా ఉంటుంది. అలాగే స్త్రీలు పురుషులు అందరూ కూడా. కానీ కొంతమంది కొన్ని సంఘాలు ఏం చేసినాయి, ఆచారం చేసినాయి. తెల్ల బట్టలే కట్టాలి, తెల్ల బట్టలే వేయాలి, ఆచారం చేసినాయి కొన్ని సంఘాలు. ఇక ఈ ఒక్క ఆచారమే కాదు, ఇక చాలా ఆచారాలు ఉన్నాయి సంఘాల్లో. ఈ ఆచారాలన్నీ ఫాలో అయిన వాళ్ళేమో పరిశుద్ధులు, వీటిని ఫాలో అవ్వకపోతేనేమో వాళ్ళు పాపులు అన్నట్టుగా ఒకళ్ళ మీద ఒకళ్ళు అతిశయపడతా ఉంటారు సంఘాలోళ్ళు. ఒక సంఘం వాళ్ళు ఇంకో సంఘాన్ని అట్ట తృణీకరిస్తూ ఉంటారు. నేను చెప్తున్నా, ముంగమూరి దేవదాసు అనే దైవజనుడు ఒక మాట చెప్పాడు పరిశుద్ధాత్మ ప్రేరణలో. ఏ మతమును కానీ, ఏ వ్యక్తిని కానీ, ఏ డినామినేషన్ని కానీ దూషింపరాదు, ద్వేషింపరాదు. తెలియనివి ఏమైనా ఉంటే దేవునిని అడిగి తెలుసుకో అన్నాడు. మళ్ళీ చెప్తాను, ఏ మతమును కానీ, ఏ వ్యక్తిని కానీ, ఏ డినామినేషన్ను కానీ దూషింపరాదు, ద్వేషింపరాదు. తెలియనివి దేవునిని అడిగి తెలుసుకొనవలెను అనే ఒక సూక్తి చెప్పాడు. ఆయన ఫోటో ఉన్న దగ్గర కింద సూక్తి ఉంటుంది. చాలా మంచి సూక్తి. దైవిక ప్రేమను, సామరస్యతను చక్కగా కొనసాగింపజేసేటువంటి సూక్తి అది. నీకేదైనా అర్థం కాకపోతే దేవుణ్ణి అడుగు, దేవుడు అర్థమయ్యేటట్టు చెప్తాడు. అంతేగాని నువ్వు చేసిన పని అవతలాళ్ళు చేయలేదని ఆచారాలు పెట్టి అవతలాళ్ళను పురుగులను చూసినట్టు చూడొద్దు. ఫర్ ఎగ్జాంపుల్, నువ్వు బొట్టు తీసేసావు. వినండి బాగా, నువ్వు బొట్టు తీసేసావు. ఒక ఆమె బొట్టు పెట్టుకొని వచ్చింది దేవుని సన్నిధిగా. ఆమె అన్యుల మధ్యలో ఉంటుంది, అన్యురాలుగా ఉండి రక్షణలోకి వచ్చింది. ఫ్యామిలీ ఒప్పుకోలేదు, బొట్టు పెట్టుకొని వచ్చింది. ఇక ఈ బొట్టు కనపడితే చాలు ఇక పురుగు. వెంటనే ఒక పురుగును చూసినట్టు చూస్తారు. ఆచారము వేరు, విశ్వాసము వేరు. ఆచారము వేరు, విశ్వాసం వేరు. మనమున్న సమాజాన్ని బట్టి కొన్ని సంప్రదాయాలు, కొన్ని ఆచారాలు ఉన్నాయి. కొంతమంది అన్యుల్లోంచి దేవుని వైపు తిరగటానికి ఇష్టపడేటువంటి